మీ కుర్చీలలో ఎక్కడైనా కేసీఆర్ దాక్కున్నాడేమో చూడండి. ఈ వేదిక కుర్చీల మధ్య కోదండరామరెడ్డి ఎక్కడైనా కూర్చున్నాడేమో చూడండి. ఇంకా చెప్పాలంటే, ఇంకా స్పష్టంగా మాట్లాడాలంటే, ఈ సభలో కేసీఆర్ లేడు, కోదండరామరెడ్డి లేడు. ఎందుకో తెలుసా? మనకి రాజ్యం వస్తుందని వాళ్ళిద్దరూ రాలేదు. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మీకు రాజ్యం ఒప్పజెప్పడానికి, మీకు రాజ్య సింహాసనం ఒప్పజెప్పడానికి 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు బలిపీఠం ఎక్కి బలిపశువులమై 1200 మందిని మరణించి లక్షల టీఎంసీల నెత్తురు కార్చుకొని మీకు రాజ్య సింహాసనం ఒప్పజెప్పినాం కదా. యుగాల తర్వాత, తరతరాల తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీలంతా ముక్త కంఠంతో మేము ఎప్పుడు రాజ్యాన్ని పరిపాలిద్దామని సభ పెట్టుకుంటే మీరెందుకు రాలేదని అడుగుతున్నా ఈ వేదిక నుంచి. మీరు రారా? మీరు రాజ్యానికి రావడానికి మీరు రారు కదా. మీరు రాజ్యానికి రావడం కోసం కడుపులో ఉన్న బిడ్డని, సంకలో ఉన్న బిడ్డని ఎత్తుకొని కోట్ల మంది తల్లులు రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించి మీకు రాజ్యాన్ని ఒప్పజెప్పారు.